ఎయిర్పోర్ట్లో ఈ ఫెన్సింగ్ని పరిగెట్టుకుంటూ వెళ్ళి క్రాస్ చేసిన అబ్బాయి రిటర్న్ ఎప్పటికీ తిరిగి రాలేదు. అతని పేరే లార్స్ మిట్టెంక్. ఈ అబ్బాయి వెకేషన్ కోసం జర్మనీ నుంచి బల్గేరియా అయితే వచ్చాడు, అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో. అండ్ ఫ్రెండ్స్తో వచ్చిన ఈ ట్రిప్ అలా నార్మల్గా సాగుతూ వెళ్ళింది. కానీ ట్రిప్ ఎండింగ్ డేస్లోనైతే లార్స్ యొక్క బిహేవియర్ అయితే చాలా వరకు మారిపోయిందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. తను ఉన్న హోటల్లో పనిచేసే వ్యక్తులను కూడా చూసి చాలా భయపడ్డాడంట. ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుందిరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాడంట. ఇదంతా అయిపోయిన తర్వాత తన రిటర్న్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాడు. ఎయిర్పోర్ట్లో డాక్టర్ రూమ్లో అయితే చెకప్ అయింది. అండ్ డాక్టర్ చెకప్ తర్వాత తను కనబడలేదు. సిటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తను ఎందుకు టెన్షన్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి. కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని అవాయిడ్ చేసి అండ్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న ఫెన్స్ని అయితే దూకేసి ఆ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోయాడు. అండ్ వెళ్ళిపోయిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాలేదు. పోలీసులు అయితే ఫారెస్ట్ని చాలా వెతికారు అండ్ చాలా మంది కూడా వెళ్ళారు వెతకడానికి. ఫారెస్ట్ మొత్తం గాలించారు కానీ లార్స్ యొక్క ఆచూకీ అయితే కనబడలేదు. లార్స్ యొక్క బాడీ కూడా కనబడలేదు అండ్ తన ఒక బిలాంగింగ్స్ కూడా కనబడలేదు. అండ్ తను ఉన్న లాస్ట్ లొకేషన్ వచ్చేసరికి ఆ ఎయిర్పోర్ట్ మాత్రమే. వెకేషన్ కోసం వచ్చిన ఒక యంగ్ కుర్రాడు ఎయిర్పోర్ట్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా మాయమైపోయి తిరిగి రాలేదు. ఈ కేసు కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.